అందరికీ శుభోదయం. విత్తనంలో మొలకలాగా ఈ జగత్తంతా సృష్టికి ముందు ఏ మార్పులు లేకుండా ఉంటుంది. మాయ చేత కల్పించబడిన దేశకాల భేదం వల్ల చిత్రంగా సృష్టించబడింది ఈ జగత్తు. ఇంద్రజాలకుల్లాగా, యోగిలాగా ఎవరు తన సంకల్పంతో ఈ జగత్తుని విజృంభింప చేస్తున్నారో అటువంటి గురుమూర్తి అయిన శ్రీ దక్షిణామూర్తికి నా నమస్కారములు. సృష్టికి పూర్వం ఈ మహావిశ్వంలో ఏ తేడాలు లేవు. అంతా ఒకే సత్యం, ఏకమైన సత్యం మాత్రమే ఉండేది. అనుభవించేవాడు, అనుభవించబడేది, అనుభవించటం అనే త్రిపుటి అప్పుడు ఏమీ లేదు. ఏ వైవిధ్యం లేకుండా ఒక్కటిగా ఉంది. ఇదే విషయాన్ని వేదమంత్రాలు కూడా స్పష్టం చేస్తున్నాయి. ఐతరేయోపనిషత్తులో ఓం ఆత్మన ఇదమేకం ఏవాగ్ర ఆసీత్ నాణ్యత్ కించన మిషత్. ఆదిలో ఒక్కటైన ఆత్మ మాత్రమే ఉన్నది, రెండవది ఏదీ లేదు. అన్ని ఉపనిషత్తులు వేదాలలోని అన్ని మనకి చెప్పేది ఏంటంటే మొదట్లో ఏమీ లేదు, ఉన్నది మొదట్లోనే కాదు, ఎప్పుడూ కూడా ఉన్నది ఒకటే, ఇంకొకటి ఏది లేనే లేదు. ఉన్నది ఆ పరమాత్మ ఒకటే. సదేవ సౌమ్య ఇదమగ్ర ఆసీత్. ఓ సౌమ్య, సృష్టికి పూర్వం సత్తు మాత్రమే ఉండేది, ఉనికి మాత్రమే ఉండేది. ఇలా ఆదిలో అంతటా ఒక్కటే అయిన ఆత్మ తప్ప ఇంకా వేరే అన్యమైనది అంటూ ఏది లేదని శృతులు వివరిస్తున్నాయి. అంటే ఏ వైవిధ్యం లేకుండా కేవలం ఆత్మ చైతన్యం మాత్రమే ఉంది. ఈ విషయాన్ని ఆదిశంకర్లు మనకి తెలియజేయడానికి ఒక అద్భుతమైన భావగర్భితమైన ఉదాహరణ కూడా మనకి చెప్తున్నారు. పరిపూర్ణం ఏకమైన ఆత్మతత్వంలో ఈ సమస్త సృష్టి విత్తనంలో దాగి ఉన్న మహావృక్షంలా ఇమిడి ఉంది. అది ఆయన చెప్పిన ఉపమానం. చిన్న విత్తనంలో దాగిన మహావృక్షంలా ఇమిడి ఉంది అని. పైకి చూడటానికి విత్తనం అంతా ఒక్కటిగానే ఉంటుంది, కానీ దానిలో ఆకులు, పళ్ళు, పువ్వులు, కొమ్మలు, మ్రాను ఇవంతా సూక్ష్మ రూపంలో నిక్షిప్తమై ఉంటాయి. కానీ ఆయా రూపాలు కాని, ఆకారాలు కాని, రంగులు కాని, ఏ భేదాలు ఆ విత్తనంలో మనకి కంటికి కనిపించవు. కానీ దాన్ని భూమిలో నాటిన తర్వాత అనుకూల పరిస్థితులు కానీ ఉంటే, అంటే నీరు, గాలి, సూర్యరశ్మి, ఆ మూడు ఉన్నప్పుడు ఆ విత్తనం మొలకొస్తుంది. అది పెరిగి పెద్దదై మహావృక్షం అవుతుంది. అప్పుడే దాని నుండి ఆకులు, పువ్వులు, కాయలు, పండ్లు, కొమ్మలు ఇవన్నీ కూడా ఈ భాగాలన్నీ ఏర్పడి మనకి కనిపిస్తాయి. ఎంతో వైవిధ్యం కనిపిస్తుంది. అంటే ఇవన్నీ కూడా వచ్చే అవకాశం, ఈ కాయలు, పళ్ళు, పువ్వులు, ఆకులు, కొమ్మలు, రెమ్మలు ఇదంతా కూడా వచ్చే అవకాశం ఆ విత్తనంలో ముందే ఉన్నదన్నమాట. మరి కంటికి కనిపించకపోయినా అందులో ఆల్రెడీ ఉంది. అలాగే నామరూపాలతో, అనేక వైవిధ్యాలతో, అనేక రకాల ప్రాణులతో కనిపించే ఈ విశాల విశ్వం అంతా సమిష్టి వాసన రూపంలో అవ్యక్తంగా, అంటే సృష్టి లేనప్పుడు అవ్యక్తంగా బీజ రూపంలో, అంటే అదే అందరి సూక్ష్మ వాసనలు, అందరి సూక్ష్మ వాసనల రూపంలో సమిష్టి వాసనల రూపంలో ఉంది. బీజం లోపల ఆకులు, కాయలు ఉన్నట్లుగానే ఈ సృష్టి ఏర్పడక ముందు ఈ జీవరాశుల యొక్క అంత బీజం అంతా కూడా అవ్యక్తంలో ఆ బీజ రూపంలో ఉంది. అవే సమిష్టి వాసనలు అంటారు. ఈ విశాల విశ్వం అంతా సమిష్టి వాసన రూపంలో అవ్యక్తంగా ఆత్మ చైతన్యంలో నిక్షిప్తమై ఉంది. అవ్యక్తంగా ఉన్న ఈ వాసనలు, ఈ సమిష్టి వాసనలు అనుకూల సమయం, అంటే సృష్టి మొదలైనప్పుడు వ్యక్తం కావటమే సృష్టి. సృష్టి మొదలైనప్పుడు ఇవన్నీ కూడా వ్యక్తమవుతాయి. దేనిది దానిదే. దానికే మనం ఉదాహరణ చెప్పుకున్నాం. అనేక రకాల విత్తనాలన్నీ కలిసిపోయి ఉన్నాయి. చాలా రకాల విత్తనాలు, ఒక 15-20 రకాల విత్తనాలు, ఇంకా ఎక్కువే, చిన్న పెద్ద. అంటే మనం ఏదో ఉదాహరణ చెప్పుకుంటున్నాం. వాటిని గుప్పిడితో తీసుకుని వెదజల్లినప్పుడు వర్షం పడుతోంది, వెదజల్లాం భూమి మీదకి. అక్కడ ఖాళీ స్థలంలో, చాలా పెద్ద ఖాళీ స్థలం ఉంది, అందులో మన చేతితో ఇలా తీసుకుంటున్నాం, ఇలా వెదజల్లుతున్నాం. ఒక గింజ పక్కన ఒక గింజ పక్కన కాస్త దూరంగా పడ్డాయి అవన్నీ. పైనుంచి వర్షము పడుతోంది, ఆ భూమిలోకి కాస్త దిగిపడి అవి 10 రోజుల తర్వాత మనం చూస్తే మనం చల్లిన విత్తనాలన్నీ ఒకే రకమైన మొక్కలు రావు. బీజం ఏదైతే అదే మొక్క వస్తుంది కదా. ఏ బీజం అయితే, సీతాఫలం గింజ పడింది, సీతాఫలం విత్తనం
పడినప్పుడు అదే మొక్క మలుస్తుంది. చింత అయితే అదే, వేప అయితే అదే, అలాగే మారేడు, నేరేడు, తంగేడు, మనం ఒక వంగ, బెండ, సన్న చిన్న తోటకూర, అలాగే కనకాంబరం, రకరకాల పువ్వులు, పండ్లు, రకరకాలైన విత్తనాలు కలిసిపోయి ఉన్నాయి. అవేవో విత్తనం రూపంలో కొన్ని గుర్తుపెట్టగలం, కొన్ని గుర్తుపెట్టలేం కూడా. వాటిని వెదజల్లం. అప్పుడు మొక్క వచ్చిన తర్వాత ఇది ఈ మొక్క, ఇది ఈ మొక్క, ఇది ఈ మొక్క అని మనం ఎలా గుర్తుపెట్టుకుంటామో, మన యొక్క అందరి ప్రళయంలో మనందరి బీజాలు కూడా బీజ రూపంలో ఈ సమిష్టి వాసనలు ఉంటాయి. సృష్టి ప్రారంభంలో ఎవరి సమిష్టి వాసన రూపంలో అప్పుడు ఈ దేహాలతో మనం తెచ్చుకుని ఎవరిది వాళ్ళది. ఒక్కసారి వెదజల్లు పడ్డాయి కదా అని అన్ని ఒకే రకమైన మొక్కలు ఎలా రాలేదో, మన సమిష్టి వాసనలు, మన లోపల ఉన్న వ్యష్టి వాసనలు ఏవైతే, వ్యష్టి అంటే ఎవరిది వాళ్ళది, వ్యష్టి వాసనలు ఏవైతే అవే మళ్ళీ వాళ్ళు ఆ రకమైన జన్మలే తీసుకుంటారు, దానికి సంబంధించిన జన్మలే తీసుకుంటారు. అది ఇక్కడ ఈ సృష్టి క్రమం. కాబట్టి సహజంగానే సమిష్టి వాసనల నుండి వ్యక్తమై గుర్తించబడుతున్న ఈ సృష్టి అనేక వైరుధ్యాలతో ఉన్న ఈ సృష్టి ఒకే రకంగా లేదు. అందరూ ఒకే రకంగా లేదు. మనం జల్లిన విత్తనాలన్నీ ఒకే విత్తనాలు, ఒకే మొక్కలు రాలేదు. అందులో కూడా వైవిధ్యం ఉంది. అలాగే ఈ సృష్టిలో కూడా అనేక వైరుధ్యాలతో ఉన్న ఈ సృష్టి ఏర్పడుతుంది. సృష్టికర్త కూడా ఆత్మ చైతన్యం కన్నా ఏ విధంగా కూడా వేరు కాదు. సృష్టికర్త కూడా ఆత్మ చైతన్యమే. వృక్షం విత్తనం కన్నా వేరు కానట్లే, అంటే వృక్షం ఆ విత్తనంలోంచి వచ్చినట్లే ఈ విశాల విశ్వం అంతా కూడా ఆత్మ కంటే వేరు కాదు. ఇన్ని రకాల వైవిధ్యం ఉన్నా ఇదంతా ఆత్మ చైతన్యమే, పరమాత్మ చైతన్యమే. ఇదంతా కూడా ఉన్నది పరమాత్మ చైతన్యమే. అనంతమైన ఆత్మ చైతన్యంలో ఈ వాసనలన్నీ అవ్యక్తంగా నిక్షిప్తమై ఉండి, సమిష్టి వాసనలన్నీ నిక్షిప్తమై ఉండి అప్పుడప్పుడు సృష్టికర్త చేత సృష్టించబడినట్లుగా నామరూపాలతో వ్యక్తమవుతూ కొంతకాలం స్థితి కలిగి ఉంటూ చివరికి అందులోనే లయమవుతుంది. సృష్టికర్త చేత సృష్టించబడుతోంది, కొంతకాలం స్థితి అంటే కొంతకాలం ఉంటుంది, తర్వాత మళ్ళీ లయమైపోతుంది. ఆత్మ చైతన్యంలో నిక్షిప్తమైన ఈ సమిష్టి వాసనలు అనుకూల సమయంలో ఈ విశాల విశ్వంగా, వైవిధ్య భరిత ప్రపంచంగా వ్యక్తమవుతోందని తెలుసుకుంటున్నాం. అయితే ఎలా వ్యక్తమవుతోంది? దేని సాయంతో వ్యక్తమవుతోంది? విత్తనంలో ఉన్న అంకురం నీరు, గాలి, వెలుతురు తగిలితే అది మొక్కగా మారుతుంది, నేలను చుట్టుకుని వచ్చి మహావృక్షం అవుతోంది. మరి దేని సాయంతో ఈ ఆత్మ ఈ విశ్వంగా వ్యక్తమవుతోంది? ఆత్మ చైతన్యం దేని సాయంతో ఇంత వైవిధ్యభరితమైన విశ్వంగా మనకి కనిపిస్తోంది? మాయా కల్పిత దేశ కాల కలనా వైచిత్ర చిత్రీకృతం. మాయ చేత కల్పించబడ్డ దేశకాల మహిమ వల్లనే ఈ సృష్టి జరుగుతోంది. ఈ జగత్తులోని ప్రతి వస్తువు, ప్రతి ప్రాణి నామరూపాలతోనే ఉంటుంది. ప్రతిదానికి ఏదో ఒక పేరు, రూపం ఉంటుంది. ఆ రూపము పేరు లేకుండా ఏది ఉండదు. కనీసం ఒక నది చూడండి, నదికి ఒక పేరు ఉంటుంది, నది ఒక రూపంలో ఉంటుంది. అలాగే ఒక కొండ ఉంది, ఆ కొండ అంటాం, ఆ కొండ దాని పేరు, దానికి ఒక రూపం. కుక్క అది ఒక పేరు, అది నామం, దాని కుక్క అనేది దాని నామం అయితే దానికి ఒక రూపం. అలా ప్రతి దానికి కూడా ఒక నామరూపాలు అనేవి ఉంటాయి. దేశకాల పరిధిలో అవి దేశకాల పరిధిలోనే ఉంటాయి. పొడవు, పొట్టి, లావు, సన్నం, పెద్ద, చిన్న ఇవన్నీ కూడా ఆ వస్తువులు కానీ ఆ ప్రాణులు కానీ ఆక్రమించిన ప్రదేశాన్ని బట్టి ఉంటుంది. ఏనుగైతే పెద్ద స్థలాన్ని ఆక్రమిస్తుంది, మరి చీమ చాలా తక్కువ స్థలాన్ని ఆక్రమిస్తుంది. కానీ అవన్నీ జీవులే కదా. అలా దేశకాల పరిస్థితులను బట్టి పరిధిలో ఉంటాయి. ఆయా వస్తువులు లేదా ప్రాణులు ఆక్రమించిన ప్రదేశాన్ని బట్టి ఉంటుంది. అలాగే పూర్వం ఒకప్పుడు మనం నవజాత శిశువుగా భూమి మీదకి వచ్చాం. ఇంకొంతకాలానికి పసిబిడ్డగా ఉన్నాం. అంటే నవజాత శిశువు స్థానం నుంచి కొద్దిగా ఎదిగాం. అక్కడి నుంచి శైశవ స్థితిలోకి వచ్చాం, ఇంకొద్దిగా ఎదిగాం. అక్కడి నుంచి బాల్యంలోకి వచ్చాం. ఆ బాల్య స్థితిలో ఆటలు పాటలు, స్కూల్కి వెళ్ళటం మొదలైంది. ఆ తర్వాత 10th క్లాస్ అయిపోయింది, కాస్త కౌమార స్థితి వచ్చింది.
ఇంకొద్దిగా ఇంకొద్దిగా ఎదిగాం. ఆ తర్వాత యవ్వనంలోకి ప్రవేశించాం. ఆ తర్వాత ప్రౌఢత్వంలోకి ప్రవేశించాం. ఆ తర్వాత వృద్ధాప్యంలో. కానీ నవజాత శిశువుగా మొదలైంది ఈ జీవే. వృద్ధత్వంలోకి వెళ్ళింది, వృద్ధాప్యంలోకి వెళ్ళింది ఇదే. అంటే దేశ కాలమాన పరిస్థితులు, కాలాన్ని బట్టి, సమయాన్ని బట్టి ఆ శరీర తీరు మారుతోంది. అలా పసితనం, వృద్ధాప్యం, మొలక, చెట్టు, ముందు మొలకగా ఏర్పడింది, తర్వాత వృక్షం అయిపోయింది. ఇవన్నీ కాలాన్ని బట్టి వచ్చిన తేడాలు, కాలంలోని మార్పులు. అయితే ఈ దేశ కాలాలు రెండూ కూడా మన బుద్ధిలోని కల్పనలే, మన బుద్ధిలోని కల్పనలే. అందుకే మాయా కల్పితం అన్నారు. మరంటే మాయ అంటే ఏంటి? సమిష్టి వాసనలు మాయ. మనందరి వాసనలే. అదే పరమాత్మ నుంచి మాయ ఉద్భవించింది. మాయలో 3 గుణాలు ఉంటాయి, సత్వ రజస్ తమో గుణాలు. ఈ తత్వబోధలో మనం వివరించుకున్నాం. ఈ మాయ అనేది సమిష్టి వాసనలు, మనందరి యొక్క సమిష్టి వాసనలే ఈ మాయ. ఈ సమిష్టి వాసనలన్నీ కూడా ఆత్మ చైతన్యంలో అవ్యక్తంగా నిక్షిప్తమై ఉన్నాయి. కల్పం అయిపోయింది, కల్పంలో ఉద్భవించారు, స్థితి కాలంలో ఉన్నారు. ప్రళయం వచ్చేటప్పటికి మళ్ళీ మొత్తం అన్ని కూడా అవ్యక్తంలోకి వెళ్ళిపోయి, అవ్యక్తంలో ఎలా ఉన్నాయి? బీజ రూపంలోకి వెళ్ళిపోయి వాటి వాటి సమిష్టి వాసనలు అన్ని కలిసిపోయి ఉన్నాయి. కానీ అది విడదీసి మళ్ళీ కల్పంలోకి సృష్టి మొదలైనప్పుడు దేని దానికి వచ్చేస్తుంది. దేని దానికే, దేని వాసనలు దానికే వ్యష్టి వాసనలుగా వచ్చేస్తాయి. అన్ని కలిపి ఉన్నప్పుడు సమిష్టి వాసనలు, దేనికది మళ్ళీ దాని ఏ ప్రాణికి ఆ ప్రాణి జనించినప్పుడు, జన్మ తీసుకున్నప్పుడు వాటి యొక్క వ్యష్టి వాసనలు అవి తెచ్చుకుంటుంది. వాటి ప్రారంభ కర్మలు, వాటి వాసనలు అవన్నీ కూడా మళ్ళీ వాటివి తెచ్చుకుంటాయి. అందరివి ఒకేలా ఉండవు అని నిక్షిప్తమై ఉంటాయని ఇంతకుముందు చెప్పుకున్నాం. అయితే అంటే ఆత్మలోనే ఆత్మని ఆశ్రయించుకునే, ఇక్కడ ఆత్మ అన్నా పరమాత్మ అన్నా ఒకటే. అవటానికి ఆత్మని చెప్పినా అదే పరమాత్మ. అందులోనే మాయ ఉంది. ఈ మాయాశక్తి వల్లే బీజం లాంటి ఆత్మ వైవిధ్యంతో కూడిన ఈ విశాల విశ్వంగా మనకి వ్యక్తమవుతోంది. వైవిధ్యంగా, అనేక రకాలుగా, వివిధ రకాలుగా వృక్షం ఉద్భవించే అవకాశం విత్తనంలో అణిగి ఉన్నట్లుగా, ఆ చిన్న విత్తనంలో మహావృక్షం ఇమిడి ఉన్నట్లుగా ఈ విశ్వం ఉద్ధరించే అవకాశం అంతా కూడా ఆత్మలోనే అణిగి ఉంది. ఎలా? సమిష్టి వాసనల రూపంలో ఆత్మలోనే అడిగి ఉంటుంది. గాలి నీరు తగిలి సరి అయిన సమయంలో విత్తనం వృక్షంగా విజృంభించినట్లుగా సృష్టి సమయంలో, అంటే సృష్టి ప్రారంభ సమయంలో మళ్ళీ పునఃసృష్టి జరిగేటప్పుడు, అంటే ఇదంతా ప్రళయంలోకి వెళ్ళిపోయి తిరిగి మళ్ళీ పునఃసృష్టి జరిగినప్పుడు, సృష్టి ప్రారంభం కావలసి వచ్చినప్పుడు ఆత్మలోని సృష్టి అవకాశం మాయాశక్తి సాయంతో, ఈ మాయ సాయంతో, ఆత్మలో ఉన్న ఈ మాయ సాయంతో నామరూపాలుగా చిత్రీకరించబడి చరాచర జగత్తుగా మన చేత గుర్తించబడుతోంది. అన్ని ఒకేలా ఉండవు. చర అచర, కదిలేవి, కదలకుండా ఉన్న అచర, కదలకుండా వృక్షాలు, కొండలు ఇవన్నీ కదలవు, ఎక్కడవక్కడే ఉంటాయి. చర, మిగిలినవన్నీ కూడా కదులుతూ ఉంటాయి. ఈ చర అచర జగత్తంతా కూడా మన చేత ఇలా సృష్టించబడి గుర్తించబడుతూ ఉంటుంది. విత్తనం చెట్టు కావాలంటే దానిలో ప్రాణం ఉండాలి. అంటే ఒక బీజంలో ప్రాణం ఉంటేనే అది మొక్కగా మొలకెత్తుతుంది. మనం కూడా చూస్తుంటాం. కనకాంబరం విత్తనాలు చూడండి, ఏవో వద్దు, మన ఇంట్లో మనం పెంచుకునే కనకాంబరం విత్తనాల్లోనే కొన్ని విత్తనాలు వాటి లోపల మరి పురుగు తినటం మూలానో, లేకపోతే సరిగ్గా ఏర్పడకపోవటం మూలానో అవి నొక్కితే లోపల ఏమీ ఉండదు. ఒక విత్తనం ఇంకొక విత్తనం చూసి అది నొక్కితే గట్టిగా ఉంటుంది కదా. గట్టిగా ఉన్న విత్తనం దాంట్లో ప్రాణం ఉంది, అది మొలకెత్తుతుంది. ఇలా నొక్కితే అలా నొక్కు పడిపోయి పగిలిపోయిన విత్తనంలో అందులో ఏమీ లేదు, దాంట్లో ప్రాణశక్తి లేదు. అది మనకు అర్థమవుతుంది. ఆ చిన్న ఉదాహరణే మనకు అర్థమవుతుంది. విత్తనంలో ప్రాణం ఉంది, ప్రాణశక్తి. ఆ శక్తి ఉండబట్టే భూమి లోపల వెయ్యగానే, ఆ భూమిలో అది పడగానే చూడండి, అది నీరులో పొయ్యగానే చిన్న నీటి చలమకి చుక్క నీరు తగిలిన అది పగిలి అందులోని విత్తనం వెళ్ళి భూమిలో పడి అది మొలకెత్తేస్తుంది. భూమి మీద అలా ఎలా మొలకెత్తుతున్నాయి? అన్ని మనమే వేస్తున్నామా? ప్రతి గింజని మనం పాతుతున్నామా? లేదు. కొన్ని చూడండి, గడ్డి మొక్కలు చాలా తొందరగా వస్తూ ఉంటాయి. ఎలా వస్తాయి అవి?
చిన్న నీటి తుంపర, తెల్లవారుజామున పడే చిన్న మంచు బిందువులకి, వాటికి కూడా అది పగిలి, ఇప్పటిదాకా ఎండిపోయి ఉన్నది పగిలి అందులోంచి బీజం బయటపడి నేల మీద పడి అది మొలకెత్తుతుంది. సృష్టి ఎంత విచిత్రంగా ఉంది చూడండి. అన్ని మనమే చేయాలంటే మన వల్ల అయ్యే పని కాదు. ఇన్ని వృక్షాలని, ఇన్ని మొక్కల్ని మనం నాటగలమా? మనమైతే నాటమండి. మనని కొట్టేయటం వచ్చు కానీ నాటటం మనకి చేత కాదు. అందుకే మనం అవి చేయలేమని, పరమాత్మ సృష్టి వైవిధ్యం వైరుధ్యం ఏంటి అంటే వాటి నుంచి అవే బయటపడి వాటంతట అవే మొలకెత్తుతున్నాయి. మనం ఈ ప్రకృతికి సృష్టికి ఎంతో రుణపడి ఉన్నాం. అవి మనం ఉపయోగించుకుంటున్నాం. మనం నాటినవి కాదు, అవే నాటబడి వాటంతట అవే ఈ ప్రకృతికి సిద్ధంగా అవి నాటబడుతున్నాయి. అలా వాటిలో ప్రాణం ఉంది. జీవం లేని విత్తనం మొలకెత్తదు. అలాగే మాయను కదిలించి మాయా నామరూపాలతో కూడిన ఈ జగత్తు సృష్టించాలి అంటే ఆత్మ చైతన్యం కావాలి. అంటే ఈ సందర్భంలో ప్రతి వాళ్ళకి ఒక సందేహం కూడా వస్తుంది. నిజమే, ఈశ్వరుడు తన మాయశక్తితో ఈ విశ్వాన్ని సృష్టిస్తున్నాడు. అంటే ఆత్మ చైతన్యం తీసుకుంటేనే సృష్టి జరుగుతుంది. అయితే ఏ పదార్థంతో సృష్టిస్తున్నాడు? బాగుందండి, అక్కడ గింజ కాబట్టి మొలకొచ్చింది. ఇక్కడ ఏ పదార్థాన్ని తీసుకుని సృష్టి జరుగుతోంది? ఇది మనందరి యొక్క ప్రశ్న. ఏ ముడి సరుకును ఉపయోగిస్తున్నాడు? కొండ చెయ్యాలి అంటే మట్టి కావాలి. వస్తువులు ఆభరణాలు తయారు చేయాలంటే బంగారం కావాలి లేదా వెండి కావాలి. అలాగే పరికరాలు, కలపతో తయారు చేసే మంచాలు, కుర్చీలు, ఇలాంటి రకరకాల వస్తువులు తయారు కావాలి అంటే కలప కావాలి. మరి ఏ ముడి సరుకుతో తయారు చేస్తున్నాడు వీటన్నిటినీ అంటే మాయావిలాగా, మహాయోగిలాగా తన ఇచ్ఛతో సృష్టిస్తున్నాడు. ఇక్కడ దానికి కావలసిన ముడి సరుకు ఆయనే, వస్తువు ఆయనే. దానే ఉపాదాన కారణం. రెండు కారణాలు అంటారు అన్నమాట. ఉపాదాన కారణం, ముడి సరుకుని ఉపాదాన కారణం అంటారు. ఆ వస్తువుని నిమిత్త కారణం అంటారు. కుండ తయారవ్వాలి అంటే మట్టి ఉపాదాన కారణం, కుండ నిమిత్త కారణం, దాని నుంచి తయారైంది. అలాగే బంగారపు వస్తువు, బంగారం ఉపాదాన కారణం, దాని నుంచి ఒక నగ నిమిత్త కారణం. అలాగే కొయ్య ఉపాదాన కారణం అయితే కుర్చీ, బల్ల అన్నవి నిమిత్త కారణం. అని ఇక్కడ ఇన్ని కారణాలు లేవు. ఉపాదాన కారణం, నిమిత్త కారణం అన్ని పరమాత్మే. వస్తువులకి ఇన్ని కారణాలు ఉన్నాయేమో కానీ రెండూ కూడా పరమాత్మ. మాయావి లేక ఐంద్రజాలం చేసేవాడు, అంటే ఇంద్రజాలం చేసేవాడు అక్కడ లేని వస్తువులను అన్నిటినో చూపిస్తాడు. మనం గారడీ చేసే వాళ్ళని చూస్తూ ఉంటాం కదా, వాళ్ళు అక్కడ లేని వస్తువులే చూపిస్తూ ఉంటారు. అదే వాళ్ళ కనికట్టు విద్య. మరి ఉన్న వస్తువుని మరొక దానిలా చూపిస్తాడు. లేదా ఎక్కడో ఉన్న వస్తువుని కంటి రెప్ప వేసి తీసే లోపు, అంటే మన కన్ను ఒక్కసారి రెప్ప వేసి తీసే లోపులా మన ముందుకు తీసుకొస్తాడు. అతడు మాయాలోకాన్ని సృష్టించి చూపిస్తున్నాడు. ఎవరు? గారడీ చేసేవాడు మన కళ్ళ ముందే ఆ వస్తువుని మరొక దానిలాగా చూపిస్తాడు. అలాగే మహాయోగి అతీంద్రియ శక్తులు కలిగి ఉంటాడు. మహాయోగి అతీంద్రియ శక్తులు కలిగి ఉంటాడు. చూద్దాం. ఇతరులకు మేలు చేయాలనే దృష్టితో లేని వాటిని సృష్టిస్తాడు. దీనికి ఉదాహరణ ఎవరు అంటే విశ్వామిత్రుడు. మహాయోగి ఆయన కూడా ఇతరులకు మేలు చేయాలనే దృష్టితో లేని వాటిని అంటే అక్కడ లేని వాటిని సృష్టిస్తాడు. త్రిశంకు కోసం ఒక స్వర్గాన్ని సృష్టించాడు విశ్వామిత్రుడు. అక్కడ లేని వాటితో సృష్టించాడు. అంటే అక్కడ మనకి కనిపించని వాటితో కొత్త విషయాల్ని, కొత్త వస్తువుల్ని సృష్టించాడు. అందుకే దాన్ని త్రిశంకు స్వర్గం, త్రిశంకు కోసం తయారు చేసిన స్వర్గం కాబట్టి దాన్ని త్రిశంకు స్వర్గం. విశ్వామిత్రుడు లాంటి యోగులు ఇలాంటి త్రిశంకు స్వర్గాన్ని నిర్మించినట్లుగా మనం తెలుసుకుంటున్నాం. ఇది ఎవరు అంటే మహాయోగులు తన యోగ శక్తితో నిర్మించేదన్నమాట. స్వేచ్ఛగా అంటే పసిపిల్లవాళ్లాగా ఒక ఊహాలోకాన్ని సృష్టించి అందులో ఆడుకుంటూ ఉంటారు. అలా ఈ విశ్వం ఏమీ లేకుండానే చూసేవాడికి మాత్రం కనిపించేలా ఈ ప్రపంచాన్ని సృష్టించారు పరమాత్మ. అంటే మనస్సుతో చూస్తే ఈ ప్రపంచం ఉంది. మనస్సుతో చూస్తే ఈ ప్రపంచం. మనోనాశనం కావించుకున్న జ్ఞానికి మన ఉపదేశాలలో మనోనాశనం ఎలా చేసుకోవాలో మనకి రమణ మహర్షి
మనోలయం, మనోనాశనం చాలా చక్కగా వివరించుకున్నాం. ఒక చెట్టుని మనోనాశనం, మనోలయం అంటే ఒక చెట్టుని, ఒక కాస్త ఎదిగి బాగా ఎదిగిన చెట్టుని పై పై కొమ్మలు కత్తిరించాం. కొమ్మలన్నీ, కొమ్మలు రెమ్మలు అన్ని కత్తిరించి ఒక మొద్దును ఒకటి వదిలేశారు. వర్షాలు పడుతున్నాయి, మళ్ళీ దాని నుంచి ఏమొస్తాయి? మళ్ళీ చిగురేసి కొమ్మలు రెమ్మలు, మళ్ళీ అది మళ్ళీ వృక్షంగా మారుతుంది. అది మనోలయం. నిద్దట్లో మనం ఆత్మతో ఈ మనస్సు అనేది లేకుండా నిద్దట్లో, గాఢ నిద్రలో, సుషుప్తిలో మన 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 మనస్సు లయమైపోతుంది. మెలకు వచ్చిన తర్వాత దేనిలో లయమవుతుంది? ఆత్మ చైతన్యంలో లయమైపోతుంది, కలిసిపోయి ఉంటుంది. అప్పుడు దానికి ఆ మనస్సు లేదు, శరీరము తెలియట్లేదు, మనస్సు తెలియట్లేదు సుషుప్తి అవస్థలో. అప్పుడు ఏమవుతుంది? శరీరం ఎలా ఉందో కూడా తెలియదు. జాగృత అవస్థ, మెలకు వచ్చింది. మెలకు వచ్చిన తర్వాత ఆ మనస్సు ఏమవుతుంది? మళ్ళీ వెనక్కి వచ్చేస్తుంది. కొమ్మలు రెమ్మలు కట్ చేసిన చెట్టుకి మళ్ళీ వర్షం పడిన తర్వాత ఎలా కొమ్మలు రెమ్మలు వచ్చి మళ్ళీ చెట్టుగా ఎలా మారిందో, మన మనస్సు కూడా నిద్దట్లోంచి బయటకు వచ్చినప్పుడు మళ్ళీ మనస్సుగా బయటకు వచ్చేస్తుంది. మరి మనస్సును పూర్తిగా నాశనం చెయ్యాలి అంటే ఆ వృక్షాన్ని ఏం చేయాలి? ఆ చెట్టుని వేర్లతో సహా పెకిలించేయాలి. పైపైన కొట్టేస్తే మళ్ళీ వస్తాయి. వేళ్లతో పాటుగా అవి కొట్టేసినప్పుడు మాత్రమే, పూర్తిగా పేకిలించినప్పుడు మాత్రమే ఆ వృక్షం పూర్తిగా నాశనం అయిపోతుంది. ఉదాహరణకి మాత్రమే. అలాగే మన మనస్సును పూర్తిగా ఆత్మలో నాశనం కలిసిపోవాలి. అప్పుడు మనస్సు అనేది ఉండదు. మనస్సు ఉన్నంత వరకే ఈ ప్రపంచం. ఇలా మనోనాశనం, ఆత్మని పూర్తిగా సంపూర్ణంగా మళ్ళీ లేవకుండా, మళ్ళీ బయటకు రాకుండా, ఆత్మ మనస్సు పూర్తిగా ఆత్మలో రమించిపోవటం, కలిసిపోవటం, అదే మనోనాశనం. ఇంకా వాళ్ళకి మనస్సు అనేది లేదు. అలా మనోనాశనం కావించుకున్న వాళ్ళే జ్ఞానులు, జీవన్ముక్తి పొందిన వాళ్ళు. వాళ్ళకి మాత్రం ఇదంతా జరుగుతుంది. వాళ్ళకి ఈ ప్రపంచం లేదు కనుక కేవలం ఇది మాయా కల్పితం. ఈ ప్రపంచం అనేది మాయా కల్పితం, ఈ జగత్తంతా మాయా కల్పితం. ఇలా పైన తెలిపిన ఉదాహరణలతో లాగా ఈ విశ్వం సృష్టించబడింది. దీనికి ఏ ఉపాదాన కారణము లేదు, నిమిత్త కారణము రెండూ లేవు. ముడిసరుకు లేకుండానే ఈ సృష్టి మొత్తం సృష్టించబడుతోంది. అందుకే అనేక ఉపనిషత్తుల్లో, అన్ని ఉపనిషత్తులు ఏం చెప్తున్నాయి? ఈ సృష్టికంతటికి ఉపాదాన నిమిత్త కారణాలు రెండు పరమాత్మే. ఉపాదాన కారణం ముడిసరుకు పరమాత్మే, వస్తువు పరమాత్మే. నిమిత్త కారణం అంటే వస్తువు, దాంతో తయారైన వస్తువు, రెండు కూడా పరమాత్మే అని చెప్పడం జరిగింది. తదాత్మానం స్వయం ఆకురత, తన నుండే ఈ జగత్తును స్వయంగా సృష్టిస్తున్నాడు. బయట ఎక్కడి నుంచో కాదు, తనకు అసలు ఆకారమే లేదు. ఏమీ లేని తన నుంచే ఈ జగత్తంతా సృష్టించబడుతోంది. సత్యత్ యచ్చా భవతి, సత్యత్ యచ్చా భవత్. చరాచరాలన్నీ తానే అయి ఉన్నాడు. చర అచర, కదిలేవి కదలవి అన్నీ కూడా పరమాత్మ అయి ఉన్నాడు. ఇప్పుడు చెప్పండి, ప్రపంచం పరమాత్మ అంటే మనకి అర్థం కావట్లేదా? ఇది తైత్తరీయోపనిషత్తులో ఏం చెప్తున్నాడు? చరా అచరములు అన్నీ కూడా తానే అయి ఉన్నాడు, తన నుంచే సృష్టించాడు, తానే అయి ఉన్నాడు. మరి మన కంటికి కనిపించే ప్రపంచం అంతా ఎవరు? పరమాత్మే. ఇవన్నీ ఉపనిషత్తుల్లోనే ఉన్నాయి, ఉపనిషత్తులు చెప్తున్నాయి. తైత్తరీయోపనిషత్తులో చెప్తున్నారు అన్నమాట. ఇక జిజ్ఞాసువులు, హేతువాదులు మరొక సందేహాన్ని వెలిపిస్తున్నారు. పరమాత్మని మాయాశక్తి ఏ విధంగా పరిమితం చేయగలదు? ఎలా చేస్తుంది పరమాత్మని మాయాశక్తి? నిజంగా సృష్టి అనేది లేనే లేదు, ఉన్నది ఒక్కటే. ఏంటది? ఆత్మ చైతన్యం. అదా ఏ మార్పులు, ఏ వికారాలు లేకుండా ఒక్కటిగానే ఉంటుంది. ఇంతవరకు మనకి బాగానే అర్థమైంది. అయితే జీవభావంతో మనోబుద్ధులనే పరికరాలతో చూసినప్పుడు మాత్రమే మనకి ఈ సృష్టి కనిపిస్తుంది. మనస్సు, బుద్ధి, శరీరము అనే పరికరాలు కనిపిస్తున్నాయి కదా, మనకి కనిపిస్తున్నాయి కదా ఇన్ని రకాలుగా. అప్పుడు మాత్రమే సృష్టి కనిపిస్తుంది. ఆత్మ దృష్టిలో మాయ లేదు, మాయచే కల్పించబడిన సృష్టి లేదు. మనం తత్వబోధలో చెప్పుకున్నప్పుడు
పరమాత్మ నుంచి మాయ ఉద్భవించిందని చెప్పినప్పుడు మాయ కూడా లేనిదే అని చెప్పుకున్నాం, గుర్తుందా? మా అందులో బాలకోపాఖ్యానం అనే కథని శ్రీరామచంద్రుడికి తన దాది చెప్పినప్పుడు అందులో చక్కగా ఆ కథ చెప్తుంటే ఊ అని పిల్లలు కొడుతూ ఉంటారు. లేనిదాన్ని ఉన్నట్లుగా ఆ దాది చెప్తూ ఉన్నప్పుడు అదంతా వాళ్ళు ఎలా ఊహించుకుంటారో అలాగే చెప్పాలి అంటే పరమాత్మ నుంచి మాయ కూడా లేదు, కానీ మన కోసం లేదు అంటే మనకి అర్థం కాదు. కాబట్టి మాయ నుంచే ఇదంతా సృష్టించబడింది. ఆత్మ దృష్టిలో మాయ లేదు. మరి మాయ లేకపోతే మాయచే కల్పించబడిన ఈ సృష్టి కూడా లేదు. మాయా నాస్తి మాయా కార్యం నాస్తి. మాయ లేదు, మాయతో వచ్చిన కార్యం ఏదీ లేదు. ఎర్ర కళ్ళజోడు పెట్టుకున్న వాడికే కళ్ళజోడు తీసేస్తే ఉన్నదేదో కనిపిస్తుంది. అలాగే మన ఆలోచనలు కదులుతూ ఉంటే బుద్ధి ఉన్నదన్నమాట. బుద్ధి ఉంటే అక్కడ దేశము కాలము వ్యక్తమవుతూ ఉంటాయి. ఇదంతా మరి ఎక్కడి నుంచి మొదలైంది? ఆలోచనలు. ఆలోచనలు ఎక్కడి నుంచి మొదలై? మనసులోంచి. ఈ మనసులో ఆలోచనలు కదులుతూ ఉంటే అక్కడ బుద్ధి ఉంది. మరి బుద్ధి ఉంటే దేశము కాలము ఇవన్నీ వ్యక్తమవుతూ ఉంటాయి. వాటి ద్వారా చూసినప్పుడు సుఖదుఖాలతో కూడిన ఈ పరిమితమైన ప్రపంచం అప్పుడు అనుభూతం అవుతోంది. అంటే మా మనస్సు నుంచి బుద్ధి నుంచి దేశకాల పరిస్థితులు సుఖదుఖాలు అనేవి అలా మనకి అవగతమవుతున్నాయి. ఎప్పుడైతే అనుభూతిగతమవుతోంది ఈ సుఖము దుఃఖము, అప్పుడు మనం అనుభవిస్తున్నాం. మరి సుఖము దుఃఖము ఎవరు అనుభవిస్తున్నారు? మనస్సే అనుభవిస్తుంది. ఎవరండి అనుభవించేది? ఈ దేహమా? సుఖము దుఃఖము రెండిటిని అనుభవించేది మనస్సే. మనస్సు నుండి మొదలైంది, మనస్సే అనుభవిస్తుంది. అప్పుడు అనుభూతిగతమవుతుంది. ఎప్పుడైతే ఈ ఆలోచనలు సంకల్పాలు ఆగిపోతాయో అప్పుడు మాయ జయించబడుతుంది. ఇంకక్కడ మాయ అనేది లేదు. ఇప్పుడు మాయ ఎక్కడి నుంచి వచ్చింది? మనస్సు నుంచే వ్యక్తమైంది. మనస్సులోని ఆలోచనలు బుద్ధిగా, బుద్ధిలో నుంచి దేశకాల పరిస్థితులుగా, అక్కడి నుంచి అనుభూతులుగా, సుఖదుఖాలుగా అనుభూతి పరంగా ఏర్పడుతుంది. ఎప్పుడైతే సుఖదుఖాలను అనుభవించేది మనస్సు, ఆ మనస్సు ఎక్కడైతే ఉండదో, మనస్సు లేకపోతే ఈ మాయ కూడా ఉండదు. శుద్ధమైన ఆత్మతత్వం అనంతంగా, నిత్యంగా, ఏకంగా అనుభవం అవుతుంది. ఉన్నది ఒకటే, ఇన్ని లేవు. ఇవన్నీ మాయ నుంచి ఏర్పడ్డాయని మాయ నుంచి మనం అల్లుకునే కథలన్నీ కూడా దీన్ని మనం అనుభూతి పరంగా తెలుసుకుంటాం తప్ప అసలు మనసు లేకపోతే ఇవేమీ లేవు. కలగంటున్న వ్యక్తి స్వప్న ప్రపంచంలో ఏ విధమైన అనుభవాలు పొందుతున్నా, అంటే స్వప్నంలో రకరకాలైన అనుభవాలు పొందుతూ ఉంటాడు, బయట మనం అనుభవాలు పొందినట్లుగా. మేలుకొంటంతో ఏ మార్పులు లేకుండా, ఏ అనుభవాలు లేకుండా ఉండిపోతాడు. నిద్దట్లో కల వచ్చినంత వరకే ఇదంతా మనకి అనుభవమే. కలలో ఏమవుతుంది? అక్కడ ఏమైనా ఉన్నాయా? ఏమీ లేదు. మన శరీరం తప్ప మనేం లేదు, అక్కడ పడుకునే ఉంది. కానీ ఆ కలలో ఎన్ని రకాల వస్తువులు, విషయాలు, ఈ ప్రపంచం ఏదైతే ఉందో ఆ ప్రపంచం అంతా కలలో కనిపిస్తూ ఉంటుంది వేరొక విధంగా. అలాగే మేలుకొంటే అవి ఏమీ లేవు. ఇక్కడ పరమాత్మ తత్వం కూడా ఎప్పుడు ఏ వికారం చెందటం లేదు, ప్రపంచంగా మారటం లేదు. కేవలం ఏకంగా, శుద్ధంగా, సదా తాను మాత్రమే, అంటే పరమాత్మ మాత్రమే ఉంటుంది. కానీ మాయ అనేది ఎప్పుడూ లేనిదే. మాయ లేదని చెప్తే మనకంత తొందరగా అవగాహనలోకి రాదు. మాయ లేదు కనుక ఆత్మని అది పరిమితం చేసే అనే ప్రశ్న లేదు. మాయ ఉంటే కదా ఆత్మని పరిమితం చేయటానికి. మాయే లేదు. మాయ లేదు కాబట్టి ఆత్మని పరిమితం చేసే, అంటే ఆత్మ ఇందులోనే ఉంటుంది, ఇది దాటి వెళ్ళదు, దీని తర్వాత ఇంకోటి ఏదో ఉంది అంటానికి లేదు. ఆత్మనేమి పరిమితం చెయ్యలేదు. విత్తనంలో వృక్షం గర్భితమై ఉంది అని ప్రారంభించి వెంటనే ఈ సృష్టికి మాయావి యోగి యొక్క సృష్టిని ఉదాహరణగా చూపించారు ఆదిశంకర్లు. మాయావి యోగి సృష్టి ఎలా సృష్టిస్తాడో, విశ్వామిత్రుడు సృష్టించలా దేంట్లో ఏమీ లేని దాంట్లోంచి స్వర్గాన్ని సృష్టించాడు. అలా ఎలా సృష్టించాడో ఇవన్నీ మనం ఉదాహరణగా చెప్పుకున్నాం. ఎందుకంటే వృక్షం రాగానే విత్తనం నశిస్తుంది. ఒక విత్తనంలోంచి మొక్క వచ్చిన తర్వాత మొలక బీజాలు ఏమవుతాయి? ఎండిపోతాయి, రాలి పడిపోతాయి. అప్పటిదాకా ఉన్న
గింజ భూమిలో పడి అది మొలక వచ్చి పైకి వస్తుంది. దాని నుంచి 2 బీజాలు ఇలా బయటకు వస్తాయి. ఆ మొక్క పైకి ఎదుగుతూ ఉంటుంది. ఈ బీజాలు 2 ఎండిపోయి నేల మీద పడిపోతాయి, నశించిపోతాయి. ఇదే విధంగా ప్రపంచం సృష్టించబడాలంటే మరి ఆత్మ నుంచే ప్రపంచం వస్తుంది కదండి. ప్రపంచం వచ్చిన తర్వాత ఆత్మ నాశనం అయిపోతుందా? బీజాలు ఎలాగే ఎండిపోయి నశించిపోయాయో అలాగా? చాలా తెలివైన ప్రశ్న అన్నమాట ఇది. మొక్క నుంచి, విత్తనం నుంచి మొక్క వచ్చిన తర్వాత బీజాలు 2 ఏమవుతున్నాయి? ఎండిపోయి పడిపోతున్నాయి. మరి ఆత్మ నుంచి ప్రపంచం వచ్చిన తర్వాత ఆత్మ కూడా అలా నాశనం అయిపోతుందా అనే సందేహం రాకుండా ఉండటానికి, మనం పొరపాటు పడకుండా ఉండటానికి రెండవ ఉదాహరణగా యోగులు, మహాయోగులు మాయావిలాగా ఈ ప్రపంచాన్ని ఎలా సృష్టించారో ఉదాహరణగా మనకి విశ్వామిత్ర సృష్టి గురించి వివరించారు. వాళ్ళు తనలోంచి, అంటే గారడీ వాడు కొత్త విషయాలని మన కంటి రెప్ప వేసి తీసేలోపు కొత్త కొత్త వస్తువులు ఎలా సృష్టించి చూపించాడో అలా మాయావిలాగా ఈ సృష్టి అని చెప్పారు. విత్తనంలో వృక్షం గర్భితమైనట్లుగా ఉన్నట్లుగా ఆత్మలో ఈ జగత్తంతా సృష్టి అవకాశం గర్భితమైనది నిజమే అయినా వృక్షం కోసం విత్తనం నశించినట్లు ఆత్మతత్వం నశించదు. మొక్క వస్తే గింజపోతుంది, మొక్క మొలిస్తే ఆ విత్తనంలోని బీజాలు నశిస్తాయి. కానీ జగత్తున్నా కూడా ఆత్మ అనేది నశించేది కాదు. ఇంద్రజాలకుడు ఎన్ని సృష్టించినా అసలు వస్తువు మారదు. వాడు ఒక కర్రని ఇలా నుంచోబెడతాడు, ఆ కర్రని ఒక తాడుని తీసుకొస్తాడు, దాన్ని ఇలా అంటాడు, అది ఒక కర్రలా నుంచుంటుంది. ఆ తాడు కర్ర అయిపోయిందా? కర్ర అవలా, తాడు తాడుగానే ఉంటుంది. అసలు వస్తువు ఏమీ మార్పు ఉండదు. తాడును కర్రగా చూపించినా తాడేమీ నశించట్లేదు, తాడు తాడుగానే ఉంటుంది. ఏ మహాత్ముని ఇచ్ఛా మాత్రాన్న మాయావి యోగి లాగా సృష్టిలా ఈ జగత్తంతా భాషిస్తోందో ఆ మహాశక్తి అయిన పరమాత్మ, ఎవరా పరమాత్మ? పరమగురువు శ్రీ దక్షిణామూర్తికి నమస్సుమాంజలి. అటువంటి పరమాత్మ స్వరూపమైన దక్షిణామూర్తికి నా నమస్సులు అని చెప్తూ తర్వాత మూడో శ్లోకం చదువుతాం చూడండి. యస్యైవ స్ఫురణం సదాత్మకం అసత్కల్పార్థకం భాసతే సాక్షాత్ తత్వమసీతి వేదవచసా యో బోధయచ్చాశ్రితాన్ యత్సాక్షాత్కరణాత్ భవేన్న పునరా వృత్తిర్భవాంభోనిధౌ తస్మై శ్రీ గురుమూర్తయే నమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే. రేపు పూర్తి చేసుకుందాం.